అందరికీ నమస్కారం. విద్యా ప్రవేశ్ 90 రోజుల కార్యక్రమంలో 35వ రోజు చేయాల్సిన కృత్యాల గురించి తెలుసుకుందాం. ముందుగా అభ్యసన అభివృద్ధి. ఇందులో చేయవలసిన కృత్యం కోతి టోపీల కథను అభినయంతో హావభావాలతో విద్యార్థులకు చెప్పాలి. అనగనగా ఒక ఊళ్ళో రాజయ్య అనే టోపీలు అమ్మేవాడు ఉన్నాడు. ఒకరోజు అతను టోపీలు అమ్మడానికి పక్క గ్రామం బయలుదేరుతూ పాట పాడుతున్నాడు. ఏమని? టోపీలమ్మ టోపీలు, రంగు రంగుల టోపీలు, రకరకాల టోపీలు అని పాడుకుంటూ అతను టోపీలు అమ్మడానికి వేరే గ్రామానికి వెళ్ళాడనమాట. అయితే అతను పాట పాడుకుంటూ వెళ్తూ ఉంటే చాలామంది ఎగబడి మరీ టోపీలన్నీ కొనేసినారు. పాపము మధ్యాహ్నం అయ్యింది. రాజయ్యకు బాగా ఆకలేసింది కదా. రాజయ్యకు వాళ్ళమ్మ టిఫిన్ బాక్స్ కట్టించింది కదా. ఆ టిఫిన్ తిందామని చెట్టు కింద కూర్చున్నాడు. టిఫిన్ తింటూ ఉన్నాడు. తిన్న తర్వాత ఇంకా అతనికి బాగా నిద్ర వచ్చేసింది. పడుకున్నాడు. ఇంకా నిద్ర వచ్చింది కదా, పడుకున్నాడు. నిద్రపోయినాడు. నిద్రపోతే చెట్టు మీద ఏమున్నాయి? కోతులన్నీ ఉన్నాయి. రాజయ్య టోపీ పెట్టుకొని చెట్టు కింద పడుకున్నాడు కదా. చెట్టు పైన ఒక కోతి రాజయ్య తలపై ఉన్న టోపీని చూసింది. అది వెంటనే కిందికి దిగి రాజయ్య సంచిలో ఉన్న టోపీని తన తలపై పెట్టుకుంది. అది చూసి మిగతా కోతులన్నీ వచ్చి ఒక్కొక్క టోపీని తీసుకొని తమ తలపై పెట్టుకొని చెట్టు ఎక్కేసాయి. సంచి అంతా ఖాళీ అయిపోయింది. కోతులన్నీ చెట్టు ఎక్కేసినాయి కదా. రాజయ్య నిద్రలేసి చూసేసరికి సంచి ఖాళీగా కనిపించింది. తల పైకెత్తి చూసినాడు. ఇంకేముంది? చెట్టు మీద టోపీలు పెట్టుకున్న కోతులు కనిపించినాయి. రాజయ్యకు దుఃఖము వచ్చింది. టోపీలు ఎలా సంపాదించాలా అని బుర్ర గోక్కున్నాడు. అది చూసి కోతులన్నీ కూడా బుర్ర గోక్కున్నాయి. వాటి ప్రవర్తన చూసిన రాజయ్యకు ఒక ఉపాయం తట్టింది. వెంటనే అతను వెక్కిరించాడు. కోతులు వెక్కిరించాయి. రాజయ్య ఎగిరాడు. కోతులు అలాగే ఎగిరాయి. రాజయ్య ఎలా చేస్తే కోతులు అలానే చేస్తాయి. చివరిగా రాజయ్య తన తలపైనే టోపీని తీసి నేలపైకి విసిరాడు. కోతులన్నీ టోపీలను కిందికి విసిరాయి. కోతులన్నీ కిందికి విసిరేసినాయి కదా టోపీలన్నీ. వాటిని రాజయ్య గబగబా ఏరుకున్నాడు. రాజయ్య గబగబా ఏరుకొని సంచిలో వేసుకొని అక్కడి నుంచి రాజయ్య వెళ్ళిపోయినాడు. పాట పాడుకుంటూ వెళ్ళిపోయాడు. తర్వాత అభిజ్ఞానాభివృద్ధి. ఇందులో చేయవలసిన కృత్యం కొన్ని విభిన్న ఆకారాలు ఒక క్రమంలో అమర్చి తర్వాత వరుసలో వచ్చే ఆకారాలను పేర్చమని పిల్లలకు చెప్పాలి. ఉదాహరణకు త్రిభుజం, వృత్తం, చతురస్రం, దీర్ఘచతురస్రం, త్రిభుజం లాంటివి విద్యార్థులకు ఇవ్వాలి. పిల్లలు, అక్కడ కొన్ని షేప్స్ ఇచ్చాను కదా. షేప్స్ ఫస్ట్ ట్రయాంగిల్ ఉంది. ట్రయాంగిల్ తర్వాత సర్కిల్ ఉంది. సర్కిల్ తర్వాత రెక్టాంగిల్ ఉంది. దాని తర్వాత ఏమొస్తాయో మీరు అమర్చాలి. ఓకేనా? నువ్వు పెట్టు వినీతు.
తర్వాత శారీరక అభివృద్ధి. ఇందులో చేయవలసిన కృత్యం కర్రతో ఇసుకపై గీతల ద్వారా ఆకారాలు గీయించుట లేదా పలకలో అయినా గీయించవచ్చు.